విశాల్, ఇప్పటికే చాలా అప్పు చేసావు నువ్వు. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? ప్లీజ్ అన్న, ఒక 2 days టైం అన్న, ప్లీజ్ అన్న. ఇప్పటికే చాలా లేట్ చేసావు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చి 2 రోజులు అన్న. కుదరదు. ప్లీజ్ అన్న, నాకు అన్ని అవసరం లేదు. టైం 2 చాలా రోజులు అన్న. ఇచ్చాను, నాకు అవసరం లేదు. అన్న, నా డబ్బులు నాకు 2 ఇచ్చేయ్. రోజులు అంటున్నాను అడిగితే కదా ఇప్పుడు డబ్బులు భలే అడుగుతారా? వీడు వదిలిపెట్టేలా లేడే. గోల్డ్ చైన్ ఉంది కదా అన్న, గోల్డ్ చైన్ ఉందన్న, మా అమ్మ బర్త్డేకి ఇచ్చిందన్న. ఈ గోల్డ్ చైన్ తీసుకోండి అన్న. రే విశాల్, ఏమైందిరా? రే రవి, వాడి దగ్గర చని తీసుకున్నావురా? అన్నా, బెట్టింగ్లో డబ్బులు బాగొట్టాడు అన్న. అడుగుతుంటే నాటకాలు చేస్తున్నాడు అన్న. అందుకే చైన్ తీసుకున్నానన్నా. బెట్టింగ్ లేంట్రా? ఈ అలవాటు ఎప్పటి నుంచి అయింది? అన్న, అమ్మకి చెప్పకన్నా ప్లీజ్ అన్న. ఒకవేళ తెలిస్తే అమ్మ చంపేస్తుందన్న. ప్లీజ్ అన్న, ఇంకోసారి ఇప్పుడు ఆడనన్న, ప్లీజ్ అన్న. రవి, వాచ్ చైన్ వాడికి ఇచ్చేయరా. అన్న అది వాడు ఎలా అయినా డబ్బులు ఇచ్చేలా నేను చేస్తానులే. చైన్ వద్దు, ఇచ్చేసే వాడికి. అన్నా, నువ్వు చెప్తున్నావు కాబట్టి చైన్ ఇస్తున్నానన్నా. నా ఒక్కడి దగ్గరే కాదు, చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. బెట్టింగ్ లో 4 లక్షలు పోగొట్టుకున్నాడు. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పి అప్పులు చేస్తున్నాడు. ఇంకోసారి ఆడనన్నా. ఇదిగోరా, రగాన చెప్పాడు కాబట్టి చైన్ ఇస్తున్నా. లేకపోతే సరే, మళ్ళీ సరే కలుస్తాను. రవి. థ్యాంక్స్ అన్న. బెట్టింగ్ లాంటి ఏంట్రా? అన్న సారీ అన్న. అన్న, నాకు బెట్టింగ్ అలవాట్లేదన్న, ఫ్రెండ్స్ అలవాటు చేశారన్న. బెట్టింగ్ లో మొత్తం డబ్బులు పోగొట్టుకున్నానన్న. నాకు తెలియకుండా అప్పుల మీద అప్పులు చేశానన్న. ఆఖరికి నా వాళ్ళ చెల్లెలు కూడా దెబ్బలు తిన్నదన్న. ఏం మాట్లాడుతున్నావురా? నీ వల్ల మీ చెల్లెలు దెబ్బలు తినడం ఏంటి?